హాయ్ హలో వెల్కమ్ టు మనలో మౌని. సో మేము సమ్మర్లో స్విమ్మింగ్ అని టైటిల్ చూసేశారు మీరు. సో మేమైతే స్విమ్మింగ్కి స్టార్ట్ అయిపోయాము వెళ్ళటానికి. ఈవినింగ్ 6 to 7 స్లాట్ అనమాట మేము బుక్ చేసుకుంది. సో ఇక్కడ 2-3 ఉన్నాయి, కానీ మాకున్న దానిలో కొంచెం టెంపరేచర్ మెయింటైన్ చేసి హైజీనిక్గా ఉండి క్లీన్గా ఉన్నదానికి పంపిద్దాం అనుకున్నాము. నేను ముందు రోజే అన్నీ చెక్ చేసుకొని ఇవాళ వచ్చానమాట. సో అక్కడైతే అన్నీ ఏదైనా కానీ అవన్నీ వేసుకుంటేనే అలో చేస్తారు. మనం రేపు తీసుకుంటాము, ఇది ఉంది కదా చాలే అంటే అలా ఎలో చేయరనమాట. సో చిన్న పాప కాబట్టి కొంచెం నేనైతే ఇయర్స్ క్లోజ్ అయ్యేవి క్యాప్ అవి తీసుకున్నాను అనమాట. సో దానికైతే అన్ని బ్లూ కావాలంది, బ్లూ స్పెట్స్, బ్లూ క్యాప్, బ్లూ డ్రెస్ అనమాట. మొత్తము చాలా బాగుంది. మొత్తానికైతే కంటిన్యూగా వెళ్తుందో లేదో తెలియదు, కానీ మొత్తానికైతే అన్నీ కొనిచ్చింది నా చేత అయితే. సరే వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ మనం ఏదో ఒకటి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. సమ్మర్ హాలిడేస్లో ఊరికే ఉంటే నార్మల్గా స్కూల్ ఉన్న టైంలో వాళ్ళకి కుదరదు, చిన్నపిల్లలకైనా కానీ. సో ఏదో ఒకటి దానికి ఇంట్రెస్ట్గా ఉంది కదా అని చెప్పని జాయిన్ చేశాను నేనైతే. కాకపోతే ఏంటంటే నేను విత్ ట్రైనింగ్తో పే చేశాను. అది ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. యాక్చువల్గా వాళ్ళైతే నాకు ఒక కామెడీ చెప్పారు, తగ్గించవచ్చు కదా మనీ అని చెప్పని అంటే నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు నాకు హెల్ప్ చేయండి అన్నారు. ఏంటది అని చెప్పని అంటే మనకి ఉండే ప్యాకేజ్ కన్నా కానీ మనతో పాటు 3 మెంబర్స్ని కనుక జాయిన్ చేస్తే మనకి 500 రూపీస్ లెస్ చేస్తారనమాట. సో ఈ లాజిక్ అయితే వాళ్ళు బాగా చెప్పారు నాకైతే. సో ఇదంతా స్విమ్మింగ్ పూల్ అనమాట. కాకపోతే ఇటు 5.5 feet ఉంటుంది. వీళ్ళకి నేర్పించేది ఎండింగ్ అనమాట, 4 feet దానిలో విత్ ట్రైనింగ్. సో ట్రైనింగ్ ఉన్న వాళ్ళ దగ్గర మదర్స్ని వాళ్ళనైతే ఎలో చేయరు, ఎందుకంటే స్టార్టింగ్లో భయపడిపోయి ఏడుస్తారని చెప్పని లాంగ్లో కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకైతే. అది అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రెండ్గా ఉండేది కొంచెం 3 feet ఉంటుంది. అదేంటంటే ట్రైనింగ్ లేకుండా నార్మల్గా వచ్చి ఎంజాయ్ చేసి కొంచెం పిల్లలు సరదాగా పూల్లో అనుకునే వాళ్ళు అలాంటిది చూసుకుంటారనమాట. సో వెళ్ళేటప్పుడు ఏంటంటే కంపల్సరీ మనం వాష్ చేయించుకొని వెళ్ళాలి. వచ్చిన తర్వాత కూడా బిఫోర్ ఆఫ్టర్ వాష్ అనేది ఉండాలి బాడీ. అది హాట్ వాటర్ కూడా ఉంటాయి అక్కడ, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే చాలామంది అనుకుంటారు ఇంత చిన్న పిల్లలకి అవసరమా, ఇంకా కొంచెం పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత జాయిన్ చేయొచ్చు కదా అని అంటారు. కానీ ఏదైనా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎంకరేజ్ చేయటంలో తప్పు అనేది లేదని నా అభిప్రాయము. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మా పాప కన్నా చిన్నపిల్లలు 5 years వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో నేను అనుకున్న మనమే లేట్ అనుకుని నా అనిపించింది. సో ట్రైనింగ్ అయితే అయిపోయింది. వీడియో తీయలేదు, చాలా బాగా చూపించారు ట్రైనింగ్ అయితే. వీడియో నాట్ అలౌడ్ అన్నారు, ఇంతవరకే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి నేను తీయగలిగాను. సో నేను అక్కడ వాళ్ళని కొంచెం పర్మిషన్ తీసుకొని రిక్వెస్ట్ చేసి ఈ పూల్లో తీసానమాట వీడియో. యాక్చువల్గా ట్రైనింగ్ ఉన్న వాళ్ళకి ఈ పూల్లో అలౌ చేయరనమాట. ఎందుకంటే వాళ్ళకి ఒక్కసారి కనుక మనం ఎయిర్ రింగ్ అలవాటు చేసాము అంటే దానికి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడానికి ఇష్టపడరు. సో అందుకనే వాళ్ళు రింగ్ అనేది ఇవ్వరు. నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారనమాట. సో ఏదైనా కానీ మనము చిన్నపిల్లల్ని స్టార్టింగ్ నుంచి ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఇష్టమైంది నేర్చుకున్నా నేర్చుకోకపోయినా కానీ అసలు తీసుకెళ్తే వాళ్ళకి దానిలో ఎంజాయ్మెంట్ ఏంటి అనేది తెలుస్తుంది. సో నేనైతే ఈ స్టెప్ తీసుకున్నాను ఈ సమ్మర్కి. సో దీనివల్ల నాకు కూడా చాలా వరకు దీని గురించి పెద్ద నో ఐడియా అనమాట నాకు. సో మా పాప కారణంగా నేను అక్కడికి వెళ్ళటం వల్ల నాకు కూడా చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాను అనమాట. సో ఇదేంటి అసలు, దీని వెనక ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఎంతవరకు ఏజ్ వరకు చేయొచ్చు ఏంటి అనేది చాలా బాగా అనిపించింది. నేనైతే బాగా మా పాపతో పాటు నేను కూడా ఎంజాయ్ చేశాను, తెలుసుకున్నాను అనమాట. సో ఇంకొక 1/2 hour ఎక్స్ట్రా ఉంచి మరి నేను తీసుకొచ్చుకున్నాను. వాళ్ళు ఏం అనలేదు, కొంచెం రిక్వెస్ట్ చేస్తే సరే అన్నారు. యాక్చువల్గా టైం టు టైం అనమాట, విజిల్ వేసేస్తారు, పంపించేస్తారు, ఉంచరు. సో ఇలా జరిగిందనమాట మా సమ్మర్లో స్విమ్మింగ్ పూల్లో. ఇలా మా పాపని జాయిన్ చేశాను నేను. సో నేను ఇప్పుడు మీరు యూట్యూబ్ ఫ్యామిలీ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు కాబట్టి షేర్ చేసుకోవాలనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.